ఆ రోజు చిమ్మ చీకటి కమ్ముకున్న కటిక కాటుక రాత్రి. దానికి తోడు ఉగ్రరూపం దాల్చిన తుఫాను, కుండపోతగా కురిసే వాన. ఎక్కడ చూసినా జల దిగ్బంధనలే. ఆకాశంలో ఉరుముల మెరుపుల అలజడి. కళ్ళు పొడుచుకొని చూసినా కనిపించని దారులు, ఉప్పొంగే నదులు. అదే రోహిణీ నక్షత్ర శ్రావణ బహుళ అష్టమి గడియలు. దేవకీ వసుదేవులకు చెరసాలలో పుట్టిన కన్నయ్య రాక్షసుల చెర నుండి లోకాన్ని కాపాడడానికి రేపల్లికి చేరుకున్న క్షణాలు. కృష్ణుడు పసివాడిగా ఉన్నప్పుడే పూతన శకటాసురులనే రాక్షసుల్ని సంహరించాడు. ధర్మం దారి తప్పినప్పుడు యుగయుగాన భగవంతుడు జన్మిస్తాడనే సత్యాన్ని ముందుగానే లోకానికి చాటాడు. లోక కంటకుల నుండి రాబోయే ఆపదల్ని అడ్డుకోవడానికి మానవ రూపంలో నేలపై నడిచే దేవుడిగా అవతరించాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభామి యుగే యుగే అని భగవద్గీతలో కృష్ణుడే స్వయంగా చెప్పిన దివ్య సందేశం. అది ఇప్పటికీ ఎప్పటికీ గగన సీమలో ఎగిరే ఆధ్యాత్మిక పతాక శీర్షికల భగవత్శక్తిని ప్రకటిస్తూనే ఉంటుందంటారు కృష్ణ భక్తులు. విశ్వవ్యాపకుడైన విష్ణువే కృష్ణుడిగా పుట్టడానికి కార్యకారణ సంబంధం ఉంది. అది స్థూల దృష్టికి అర్థం కాని దివ్య రహస్యమా? ఎవరి చేత ఈ సృష్టి మనగలుగుతుందో, ఎవరి వలన నియంత్రణ సాధ్యమవుతుందో ఆ దివ్య పురుషుడి రాకపోకలు రెండింటి ముందు వింతలు సంభవిస్తాయి. దానికి చిహ్నాలే మహాభారతంలోని అనేక సంఘటనలు. గత జన్మలో మారీచుడే కంసుడిగా పుట్టాడని చెబుతారు. హరివంశాన పుట్టినవాడి చేతిలో మరణిస్తాడని తల్లే శపించింది. అధర్మపరుల పాపాలు, పుణ్యాత్ముల శాపాలు తగిలి నాశనం కావాలంటే దేవుడైనా మానవ అవతారమెత్తాల్సిందే. ఎందుకంటే యూనివర్స్లో కాస్మిక్ శక్తి కూడా నిర్మల ప్రేమకు దాసోహమే కదా. మరలాంటిది భగవత్శక్తి మంచి వాళ్ల కోసం అవతరించదా అనేది భక్తుల నమ్మకం. అనంతమైన పాలపుంతని ఆదిశేషుని తల్పంగా చేసుకున్న విష్ణువే కృష్ణుడిగా అవతరించి నడిచిన నేల మధుర. ఆ మధురను ఏలిన కృష్ణుడు ద్వారకను ఎందుకు నిర్మించాడు? అది సౌరాష్ట్ర సముద్ర ద్వీపాన నిర్మించాల్సిన అవసరమేంటి? జరాసంధుడి దాడుల నుండి తన ప్రజల్ని, రాజ్యాన్ని కాపాడుకోవడం కోసమే నిర్మించాడా? లోకానికి శాంతి సౌఖ్యాలతో మనిషి జీవించడం ఎలాగో నేర్పడానికి నిర్మించాడా? అంటే రెండూ కావచ్చనే మాట వినిపిస్తోంది. ఉవ్వెత్తున ఎగసిపడే అలల సముదాయంలో ద్వారకను నిర్మించడమంటే భూగర్భ శాస్త్రం పట్ల ఆనాటికే ఎంతో అవగాహన ఉండాలి. నేటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పోల్చుకుంటే ద్వారకా సీ టెక్ కన్స్ట్రక్షన్ ఒక అద్భుతమేనని మన ఇంజనీర్లు చెబుతున్నారు. ద్వారక అంటే వాకిలి, స్వర్గానికి ద్వారం. సప్త మోక్షపురాల్లో ఒకటిగా విలసిల్లిన దివ్య నగరం. 108 దివ్య దేశాల్లో ఒకటిగా ప్రఖ్యాతి చెందిన పురాణ భూస్వర్గం. ఇది రాబోయే తరాలకు మన చారిత్రక ఔన్నత్యాన్ని చాటే నగరంగా నిలుస్తుంది. ద్వారకా నగరం 192 కిలోమీటర్ల పొడవు, అంతే వెడల్పుతో 36.864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో బారులు తీరిన వీధులు, వీధుల వెంట మహాసౌధాలు. మాటల్లో వర్ణించలేని ఒక అద్వితీయ నగరం ద్వారక. క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల నాటి లెజెండ్ సిటీ. ప్రపంచం పసిగుడ్డుగా ఉన్నప్పుడే మన దేశం విజ్ఞాన వృక్ష రాజ్యంగా ఎదిగిందనడానికి ద్వారకా నగరం ప్రత్యక్ష సాక్ష్యం. ఈ నగరాన్ని గుర్తించిన ఆస్ట్రోనాట్, సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. 1940లో లభించిన ఏలియన్ టెక్నాలజీని మించిన సాంకేతిక నైపుణ్యం ఈ నగరంలో కనిపించిందన్నారు శాస్త్రవేత్తలు. నల్లనయ్య అష్టభార్యలతో, 16,000 మంది గోపికలతో, అష్టైశ్వర్యాలతో, యశోద విభావాలతో విరాజిల్లాడు. గోపికలకు మధుర ప్రేమను ఆపాతమధురంగా అందించిన అమలిన శృంగార పురుషోత్తముడు శ్రీకృష్ణుడు. రాజనీతిలో ఆరితేరాడు. యుద్ధ నైపుణ్యాల్లో కాకలు తీరిన యోధుడు. మనోశాస్త్రాన్ని నేటి సైకాలజిస్టుల కంటే ముందే వంట బట్టించుకున్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. యుక్తిని యుక్తితో, కుయుక్తిని కుయుక్తితో
ఎదురు దెబ్బతీయడమే ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ మహనీయుణ్ణి గెలవడం యుద్ధంతో సాధ్యం కాని పని. భగవంతుడంటే బలవంతుడే కాదు, మానవ లోక కళ్యాణానికి దోహదపడే శక్తి కలవాడు. ఆ శక్తిని దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు ఉపయోగించి లోక కళ్యాణం చేసి పరమోత్కృష్టమైన పరమార్థాన్ని చాటిన పరమాత్మ. నిజం కూడా అబద్ధం సాయం కోరాల్సి వస్తే అది అధర్మ ప్రక్షాళన కోసం జగన్నాటక సూత్రధారుడు ఆడిన ఒక నాటకమేనంటారు పండితులు. ఆ పరమాత్మ శక్తిని మనిషి తన వైపుకు మళ్లించుకోవాలంటే యుద్ధంతో సాధ్యం కాదని తెలుసుకోవడానికి ఎంతో మంది రాజులు ప్రాణాలనే పణంగా పెట్టారు. భక్తుల ప్రేమకు, వినయానికి మాత్రమే కృష్ణుడు దాసుడయ్యాడు. మందహాసంతోనే శత్రువుల ధైర్యాన్ని నిర్వీర్యం చేయగల ధైర్యశాలి శ్రీకృష్ణుడు. అందుకే వందే కృష్ణం జగద్గురుం అని భక్త లోకం చేత పూజలందుకున్నాడు. ద్వారకా నగరం ఒక అపూర్వ నిర్మాణం, శాంతి సౌభాగ్యం విలసిల్లిన దివ్య దేశం. ఆ నగరం పరిపూర్ణ శాంతి సూత్రమనే దారానికి కూర్చిన ఒక వజ్రాల మణిహారం. ఆ విశిష్ట నగరాన్ని విశ్వకర్మ చేత కృష్ణుడు నిర్మించాడని భారతం చెబుతోంది. ఆ నగరం నేటి కాస్మోపాలిటన్ సిటీకి 1000 రెట్లు అమోఘంగా ఉందనటానికి ఎన్నో సాక్ష్యాలు మన కళ్ళకు కనిపిస్తున్నాయి. ద్వారకాలో శ్రీకృష్ణుడి 16,108 మంది భార్యలకు ప్రత్యేక మందిరాలు నిర్మించబడ్డాయి. ఇవే కాక నగరంలో సుందర సరస్సులు, అన్ని కాలాల్లో రంగురంగుల పుష్పాలతో వర్ణమయ శోభితంగా శోభిల్లే ఉద్యానవనాలు ఉండేవి. ఇవే కాక 9 లక్షల రాజభవనాలుండేవని ప్రతీతి. ఆధునిక కాలంలో సైతం ఇలాంటి నిర్మాణాలను కళ్ళతో చూడలేం. ఇంత ఆధునిక కాలంలో కూడా ఏ సివిల్ ఇంజనీర్లు నిర్మించలేరంటే అతిశయోక్తి కాదు. మహాభారతం, హరివంశం, స్కంద పురాణం, భాగవతం, విష్ణు పురాణాది ఇతిహాసాల్లో ద్వారకాపురి ప్రస్తావన ఉంది. ప్రస్తుతం ద్వారకా క్షేత్రం ఉన్న సమీపంలోనే శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా ఉందని శాస్త్రవేత్తలు ఘంటాపదంగా చెబుతున్నారు. ఈ ద్వారకా నగరం శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడంటారు. కంసుడిని చంపేసిన తర్వాత మధురాను ఏలుతున్న కృష్ణుడిపై మగధరాజు జరాసంధుడు కాలయవనుడితో కలిసి 17 సార్లు యుద్ధం చేశాడు. ఎడతెరిపి లేకుండా జరాసంధుడు చేసే దాడుల కారణంగానే యాదు వంశ ప్రజల్ని కాపాడడం కోసం కృష్ణుడు ద్వారకాని నిర్మించాడు. ఒకప్పుడు సౌరాష్ట్రంగా వ్యవహారంలో ఉన్న నేటి గుజరాత్ పడమటి సముద్ర తీరంలో ద్వారకా నగర నిర్మాణానికి అనుకూలమైన దివ్య స్థలంగా ఎంచుకున్నాడు. గోమతీ నది సముద్ర తీరంలో కలిసే చోట ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరమే ద్వారక. ఆ నగరం ద్వారావతి, కుశస్థలి అనే పేర్లతో వ్యవహారంలో ఉండేది. ద్వారక 6 విభాగాలుగా నిర్వహణ సౌలభ్యం కోసం విభజించి నిర్మించాడు కృష్ణుడు. కురుక్షేత్రంలో రక్తధారలు కార్చాల్సి వచ్చినా తన ఆయుధాన్ని అనవసరంగా ప్రయోగించలేదు. అణుశక్తి లాంటి పెద్ద శక్తులను అత్యవసరాల్లో మాత్రమే వాడాలనే పద్ధతులను పాటించాడు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు వ్యూహకర్తగా, సైకాలజీ కన్సల్టుగా ఉంటూ పాండవులకు వారికి జరిగిన అవమానాలను గుర్తు చేస్తూ ఆవేశంతో రెచ్చగొట్టొచ్చు. కానీ ఏ పోరాటమైనా ద్వేషంతో మాత్రమే చేస్తే తర్వాత రాజ్యస్థాపనకు అంతగా మేలు చెయ్యదు. అందుకే వారి అమిగ్దాలను రెచ్చగొట్టి గీతాబోధను యుద్ధం మధ్యలోనే అర్జునుడికి చెప్పి అర్జునుడి థలామస్ పనిచేయడం ద్వారా స్థిరంగా యుద్ధం గెలిచేలా చేశాడు. కృష్ణుడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు. ఆయన నిర్మించిన ద్వారకా సముద్రంలో ఎలా మునిగిపోయింది? కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఏం జరిగింది? అసలు ద్వారకా సముద్ర గర్భంలో మునిగిపోవడానికి గల కారణమేంటి? కృష్ణుడు అనంత శక్తి సంపన్నుడై ఉండి కూడా ద్వారక మునిగిపోతుందని తెలియదా? తెలిసి ఎలా ద్వారకాని సముద్రం పాలు చేశాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన ఆలోచనల్లో తలెత్తి మన సామాన్య బుద్ధిని తికమక పెడతాయి. కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత గాంధారి మునులు శాప ప్రభావం వలన యాదు వంశంలో ముసలం పుట్టి వాళ్లల్లో వాళ్లే కొట్టుకొని నాశనమయ్యారు.
శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు అర్జునుడు యాదవుల రక్షణ కోసం ద్వారకాకు వచ్చి ద్వారకా నుండి ప్రజలను సముద్రాన్ని దాటించిన మరుక్షణమే ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ద్వారకా నగరాన్ని దాటిన ప్రజలు ద్వారకా సముద్రంలో మునిగిపోవడాన్ని కల్లారా చూసి హాహాకారాలు చేశారు. ఈ విషయాన్ని అర్జునుడు హస్తినాపురంలో వర్ణిస్తూ ప్రకృతి ద్వారక నగరాన్ని తనలో ఇముడ్చుకుంది. సముద్రం నగరంలో ప్రవేశించి ద్వారకా నగర సుందరమైన వీధుల్లో ప్రవహించి మెల్లగా నగరాన్ని జలరాకాసి ముంచేసింది. అందమైన భవనాలు ఒకటి తర్వాత ఒకటి మునగడం నేను కల్లారా చూశాను. అక్కడంతా మునిగిపోయి నగరం ఉన్న ఛాయలు ఏమీ కనిపించడం లేదు. ఇక ద్వారక ఒక జ్ఞాపకం మాత్రమే అన్నాడు అర్జునుడు. ఇలా ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయిన తర్వాత ద్వాపరయుగం అంతమై కలిపురుషుడు లోకంలో ప్రవేశించి కలియుగానికి నాంది పలికాడు. మహాభారత యుద్ధం దాదాపుగా క్రీస్తుపూర్వం 3102లో జరిగి ఉండాలని మన పండితులు చెబుతున్నారు. ఇదే కలియుగ ఆరంభ కాలం. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో చాణుక్యుడు శ్రీకృష్ణ జన్మ వృత్తాంతాన్ని ప్రస్తావించాడు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి గ్రీకు రాయబారిగా వచ్చిన మెగస్తనీస్ ప్రకారం మధురా వాసులైన యాదవులు కృష్ణుణ్ణి పూజించారని పేర్కొన్నాడు. ఆయన హెరాకిలీసుకిచ్చిన వర్ణనను బట్టి కృష్ణుడినే గ్రీకులు అలా పిలుచుకునేవారని ఒక విశ్లేషణ చెబుతోంది. పురావస్తు శాఖ నిర్వహించిన అనేక త్రవ్వకాలలో ఇంకొన్ని ఆధారాలు దొరికాయి. మహాభారత పరిశోధనలో ఒక సరికొత్త మలుపు కాంబట్ ఇటీవలే 2002లో జలగర్భంలోని చాలా లోతుల్లో కనుక్కోవడం జరిగింది. ఈ కాంబాట్ అనే పట్టణం కనీసం 9000 సంవత్సరాల కన్నా పాతది. అది 30,000 సంవత్సరాల కాలం నాటిది కూడా అయి ఉండొచ్చు. ఇటీవలే సోనోగ్రఫీ టెస్టింగ్ ద్వారా ఆ విషయాన్ని కనుగొన్నారు. ఋగ్వేదంలో అనేక చోట్ల సముద్రయానం గురించి చెప్పబడి ఉందని ప్రఖ్యాత చరిత్రకారుడు ఆర్సి ముజుందార్ చెప్పారు. ఆయన ప్రకారం సింధు సరస్వతి ప్రాంత వాసులు పశ్చిమ దేశాలతో నౌకాయానం ద్వారా పరస్పర వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్నారని తెలుస్తోంది. ద్వారకాలోని రేవు, అదేవిధంగా కంబాట్లోని ఈ రేవు పట్టణాలు ఇదే సత్యాన్ని రుజువు చేస్తున్నాయి. ఇది మన నాగరికత, సనాతన తత్వాన్ని నిరూపిస్తోంది. బెట్ ద్వారకాలో ప్రధానమైనవి శ్రీకృష్ణుడి ఆలయాలే. పురాతన హిందూ సంప్రదాయానికి బెట్ ద్వారకా ప్రసిద్ధి చెందింది. మాజీ పురావస్తు శాఖ శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఎస్ఆర్ రావు మైరైన్ ఆర్కియాలజీలో నిష్ఠాతులు. ఆయన చేసిన పరిశోధనల వలన జలగర్భంలో ఆనాటి ద్వారకా నగరంతో పాటు అనేక శిథిలాలు దొరికాయి. హరివంశంలో సూచించిన ద్వారకా నగరవాసులు ధరించే ముద్రికనొక దానిని శంఖం పైన 3 తలల చిహ్నాన్ని గుర్తించగలిగారు. వీటిని బట్టి ద్వారకా అనే నగరం నిజంగానే ఉండేదని, అది భారతంలో చెప్పబడ్డ శ్రీకృష్ణుని నగరమేనని తెలుస్తోంది. డాక్టర్ ఎస్ఆర్ రావు ద్వారకాధీశుడి ఆలయం దగ్గర జరిపిన త్రవ్వకాలలో 15, 12, 9వ శతాబ్దాల నాటి ఆలయాలు బయటపడ్డాయి. అలా ఆ మందిరాల క్రింద 9.5 మీటర్లు త్రవ్వుకుంటూ పోగా అక్కడ 2 శిథిల నగరాలు కనిపించాయి. అక్కడ దొరికిన పింగాణీల వంటివే మళ్లీ మన హస్తినాపురంలో కూడా దొరికాయి. అందుకే అక్కడే ద్వారకా కూడా ఉండి ఉండాలని నమ్మకంతో ఆయన సముద్ర జలగర్భంలో పరిశోధనలు జరిపితే అక్కడ పెద్ద పెద్ద ద్వారాలు, కోటగోడలు, ఒక రేవు దొరికాయి. వాటిని బట్టి అవి మహాభారత కాలానివేనని నిర్ధారించడం జరిగింది. వాటితో పాటుగా కంచు, ఇనుప పరికరాలు, రాతి లంగరులు, శంకుముద్రలు దొరకడంతో ద్వారకా నాగరికతకు, హరప్పా నాగరికతకు మధ్యన ఒక లంకెను కూడా చూపించాయి. సెల్వుడు బత్పురా అనే యుద్ధ విమానంతో ద్వారకాపై మోహరించాడు. ద్వారకా నగరం మీద ఏలియన్ టెక్నాలజీని ఉపయోగించి లేజర్ కిరణాలతో ద్వారకా నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. ఆకాశంలో ఎగిరే పక్షుల్లాంటి వ్యోమ నౌకలతో ఒకేసారి అనేక చోట్ల దాడి చేస్తూ మాయమవుతూ తిరిగాడు. అయినా కృష్ణుడు తన దగ్గరున్న అత్యంత ప్రమాదకరమైన
వినాశకరమైన ఆయుధాన్ని వాడకుండానే గెలవాలని నిశ్చయించుకున్నాడు. శల్వుడు వాడిన ఆయుధాలు సముద్రం పొంగేలా చేశాయి. అప్పుడు కృష్ణుడు మెరిసే గుర్రపు రథంపై యుద్ధం రంగంలోకి దిగాడు. శల్వుడు అతని శక్తులతో ఆకాశం నుండి గ్రహ శకలాలు కృష్ణుడి మీద పడేలా చేశాడు. కృష్ణుడు చివరకు తన సుదర్శన చక్రంతో శల్వుడిని సంహరించాడు. 10,000కు పైగా జనాభా ఉన్న మొత్తం నగరాన్ని 19 కిలోమీటర్ల అవతలకు సంకోదర అనే ప్రాంతానికి మార్చాడు. చివర్లో కళ్ళ ముందే అన్న బలరాముడు శరీరాన్ని విడిచాడు. కళ్ళ ముందే బంధువులు, మిత్రులు, కుమారులు మన వల్ల అందరూ కొట్టుకు చస్తున్నారు, తప్పదు. కొన్ని పరిణామాలను ఆపలేనప్పుడు, తప్పనిసరి అయినప్పుడు ఆందోళన పడడం కంటే చూస్తూ ఉండడం తప్ప మరేం చేయలేం అని అర్జునునికి చెప్పిన సూత్రాన్నే కృష్ణుడు అనుసరించాల్సి వచ్చింది. శల్వుడిని సంహరించాక కృష్ణుడు అరణ్యంలో ప్రశాంతంగా ధ్యానముద్రలో ఉన్నాడు. కదులుతున్న కృష్ణుడి కాలి వేళ్లను చూసి వేటగాడు మృగం అనుకుని బాణం సంధించాడు. ఆ వేటగాడే త్రేతాయుగంలో వాలి. తన భార్య తారాశాపం వలన వాలి వేటగాడిగా ద్వాపరయుగంలో జన్మించి కృష్ణుడి అవతారం చాలించడానికి కారణమయ్యాడు. మనిషి చేసిన కర్మకు కార్యాకరణ సంబంధానికి నిదర్శనమే ఆ సంఘటన. కర్మల జన్మ జన్మలకు వెంటాడుతుందని కృష్ణుడి జీవితంలోని చివరి ఘట్టం కూడా చెప్పింది. అంటే కేవలం కృష్ణుడి బోధలే కాదు, కృష్ణుడి జీవితంలో ప్రతి ఘట్టం సామాన్యుడికి ఒక పాఠమే. అంతేకాదు, ఒక విజన్, మిషన్ తప్ప మరే ఇతర ఆలోచన లేకుండా స్పష్టమైన ఎజెండాతో పాండవులను విజయం వైపు నడిపించిన డ్రైవర్ పాత్ర పోషించాడు శ్రీకృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధంలో గెలుపనే స్ట్రాటజీతో పాండవులను త్యాగం చేయడానికి కూడా సిద్ధం చేశాడు. అదే నాయకత్వం లక్షణం. అదే అసలు సిసలు రాజ నీతిజ్ఞత్వం శ్రీకృష్ణుడిది. సో కృష్ణుడు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో ఒక మేరు పర్వతంగా కనిపిస్తాడు. అందుకే కృష్ణుడు జగద్గురువయ్యాడు.